నమస్తే. బీఆర్ఎస్ రజతోత్సవ సభ. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పుట్టినరోజు వేడుక. పుట్టినరోజు లాంటిది బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ పుట్టినరోజు 25 ఏళ్ల పండగ చేసుకున్నాం మెల్కతుర్తిలో అని చెప్తున్నారు. 27వ తేదీ జరిగింది సభ. లక్షలాదిగా జనం వచ్చిర్రు. కేసీఆర్ ఏం చెప్తాడు, ఏం జరుగుతుంది, ఏం దిశానిర్దేశం చేయబోతున్నాడు అని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అదే చర్చ ఉంది. అయితే సభ జరిగి ఇప్పటికీ 3 రోజులైనా కూడా ఇప్పటికీ ఇంకా సభ మీద చర్చ జరుగుతుంది. మామూలుగా ఇంత పెద్ద ఎత్తున సభలు జరగాలంటే చాలా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ సభ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒకరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ అనౌన్స్ అయిన రోజు నుంచి వరంగల్లో ఎల్కతుర్తిలా సభ పెడతారు అని చెప్పిన రోజు నుంచి సభ జరిగేంత వరకు ప్రతి విషయాన్ని దగ్గరుండి ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి, పార్టీ సభ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడకుండా సభ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండ్లకు చేరేంత వరకు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మానిటరింగ్ చేసిండు అని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. మనం చెప్తుంది కాదు. చాలా చోట్ల ఇప్పుడు రజతోత్సవ సభ గురించి ఎట్లయితే చర్చ జరుగుతుందో రజతోత్సవ సభ గురించి చర్చ జరిగిన ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ గురించి చర్చ చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా బీఆర్ఎస్ పార్టీకి సభలు పెట్టుడు, బహిరంగ సభలు పెట్టుడు, ఉద్యమాలు ఇవన్నీ కొత్త కాదు. అసలు పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఎన్ని రకాల ఉద్యమాలు చేయాలో అన్ని రకాల ఉద్యమాలు చేసిరు తెలంగాణ రాష్ట్రం కోసమని. బహిరంగ సభలలో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్దే రికార్డు. మొన్న జరిగిన సభతో పాటు అంతకుముందు కూడా ఎప్పుడు సభలు పెట్టాలన్నా కూడా బీఆర్ఎస్ అనేది ఒక మైల్ స్టోన్. ఎవరికైనా సరే సభలు పెట్టాలంటే అగో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టాలి, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టగలుగుతారు అని ఆ పార్టీ దిక్కు చూసేటోళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకోవాల్సిన నిజం. ఎందుకంటే నేను చాలా ఏండ్ల నుంచి రిపోర్టింగ్లో ఉన్న చాలామంది ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆఫ్ ది రికార్డులలో మాట్లాడతారు. సభలు పెట్టాలంటే టీఆర్ఎస్ వాళ్ళ తర్వాతే ఎవరైనా సరే సభలు పెట్టుడు అని చెప్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులను వాళ్ళే బ్రేక్ చేసుకుంటే సభలు పెట్టుతారు. ఇప్పుడు ఒకసారి 5 లక్షల మందితో పెట్టిరనుకోండి, నెక్స్ట్ మీటింగు ఇంతమందితో పెట్టాలనుకుంటే అంతమందితోని వాళ్ళ సభలను వాళ్ళే బ్రేక్ చేసుకుంటూ ఇంకొక కొత్త రికార్డు సృష్టించేది బీఆర్ఎస్కి సాధ్యం. అది అయితే గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు సభలు పెట్టినప్పుడు కానీ లేకపోతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభలు పెట్టుడు ఒకెత్తు, ఇప్పుడు సభ పెట్టడం ఒకెత్తు. కొంత ఛాలెంజింగ్ ఇప్పుడు సభ పెట్టడం అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మనకు తెలుసు ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ నుంచి ఎట్లాంటి ఒత్తిడులు వస్తాయి, సభలు సక్సెస్ కాకుండా అడుగడుగున అడ్డంకులు ఎట్లా సృష్టిస్తారు, అవన్నీ కూడా చేసిర్రు ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ కోసం. సభ జరగకుండా ఉండడం కోసం. ఎందుకంటే మనం చూసినాం, గతంలో మనం చెప్పుకున్నాం, పర్మిషన్ అప్లై చేసిన తర్వాత అక్కడ పర్మిషన్లు ఇయ్యము, ధర్నాలకు, నిరసనలకు, బహిరంగ సభలకు పర్మిషన్ లేదు వరంగల్లో అన్నారు. సరే, దాన్ని కూడా మళ్ళా ఆ వరంగల్ లీడర్లందరూ కేటీఆర్ దగ్గరికి వచ్చి ఇట్లుంది పరిస్థితి, మరి ఏం చేద్దాము ఏంటిది అంటే, చలో మనం కావాలంటే కోర్టుకు పోదాం, కోర్టుకు పోయి తెచ్చుకుందాము అని అటువైపు ఒక దిక్కు వరంగల్ లీడర్లతో మాట్లాడుకుంటూ ఒకవేళ పర్మిషన్ రాకపోతే ఏం చేయాలి అనేది కోఆర్డినేట్ చేసుకుంటూ, పర్మిషన్ వస్తే ఇటు దిక్కు లీగల్ది చేసుకుంటూనే ఇంకొక దిక్కు ఆ ఏర్పాట్లకు సంబంధించింది ఎక్కడ ఒకదానికి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొక పనిలోకి పోదాము అనేది చూడకుండా సైమల్టేనియస్గా అన్నీ. ఎందుకంటే చాలా పెద్ద సభ, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సభ, పార్టీ చరిత్రలోనే ఇది చాలా పెద్ద సభ. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి సభ. సో ఇట్లాంటి హడిల్స్ అన్నీ వస్తాయి అని తెలుసు. ఆ హడిల్స్ అన్నింటినీ బ్రేక్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లీడర్లతో మాట్లాడుకుంటూ, వరంగల్లో ఉన్నటువంటి లీడర్లు అదొక్కటే కాదు, ఇంకా ఇప్పుడు 10 జిల్లాల నుంచి, ఉమ్మడి 10 జిల్లాల నుంచి జనం వస్తారు. ఆ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన లీడర్లతో ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ అక్కడ ఎక్కడెక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తుర్రు, వచ్చే వాళ్ళకు ఏ జిల్లా నుంచి పోయేటోళ్ళకు ఏంటిది మ్యాపింగ్ మొత్తం చేసిరా, సభ ఎట్లుండాలి, వేదిక ఎట్లుండాలి, పక్కన కళాకారులకి ఎక్కడ ప్లేస్ ఇవ్వాలి, ఎంత పెద్ద డయాస్ ఏర్పాటు చేయాలి, ఏంది అనేది ప్రతి ఒక్కటి ప్రతిరోజు ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ చేసిండు. కాబట్టి సభ ఇంత సక్సెస్ అయింది. ఇంత గ్రాండ్ సక్సెస్ కావడంలో ఖచ్చితంగా కేటీఆర్ పేరు చెప్పుకోవాల్సింది అనేది పార్టీల చిన్న కార్యకర్త నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.
ఒక్కసారి బహిరంగ సభ విజువల్స్ కూడా చూపిస్తాను నేను మీకు. ఆల్రెడీ చూసిర్రు మీరు, సభనే చాలా మంది ప్రత్యక్షంగా చూసిర్రు. ఒక్కసారి విజువల్స్ కూడా చూడుర్రి ఎంత ఎంత జనం. నిజంగా ఇంతమంది జనం ఒక దగ్గర వచ్చి కూర్చొని వాళ్ళకి ఏర్పాట్లు లేకపోతే వచ్చినోళ్ళు చక్కగా ఒక దగ్గర పార్కింగ్ చేసి మళ్ళీ వీళ్ళు సేమ్ పార్కింగ్ ప్లేస్కి పోయి అక్కడి నుంచి ఇంటికి పోయేంతవరకు ఇదంతా నిజంగా ఒక కోఆర్డినేషను, ఒకరు బాధ్యత తీసుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలనేది నిరంతరంగా దగ్గర ఒక్కరోజు 2 రోజులతోని సాధ్యమయ్యేది కాదు. ఇది ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టాలంటే ఒక్కరోజు 2 రోజులతోని సాధ్యమయ్యే పని కాదు. దగ్గర నెల 15 రోజులు కంటిన్యూగా అక్కడ భూములు తీసుకున్న దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్న దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్లు తీసుకొని దాని తర్వాత దాన్ని చదును చేసి ఎట్లా ఎన్ని ఎకరాలు పార్కింగ్కి ఎన్ని ఎకరాలు పెట్టాలి, బహిరంగ సభ వేదిక కోసం ఎన్ని ఎకరాలు ఉండాలి, వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాటర్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది సమ్మర్, పీక్ సమ్మర్, వచ్చేవాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడకుండా పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు కూడా ఉండి విని కేసీఆర్ ఏం చెప్తుండో విని పోయేలాగా ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న కేటీఆర్ గురించి చెప్పుకోవాల్సిందే అని ప్రతి ఒక్క లీడర్, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి పై స్థాయి సీనియర్ల వరకు కూడా చాలామంది సీనియర్లు కూడా మెచ్చుకుంటున్నారట. ఇది ఒక్కటే కాదు, ఈ సభ ఒక్కటే కాదు, వాళ్ళు ఇంకా చాలా విషయాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఏంటి అంటే పార్టీ 15 నెలల నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడంలో కూడా కేటీఆర్ ఎట్లా సక్సెస్ అయ్యిండు, ఏం చేస్తున్నాడు అనేది కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే కేటీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు, జనతా గ్యారేజ్ మా పార్టీ. మామూలుగా అధికార పార్టీ దగ్గరకు పోయి ఎవరైనా సమస్యలు చెప్పుకుంటారు, కానీ వాళ్ళు అటువైపు నుంచి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షంగా మేము గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిసి మా దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ భవన్ని వెతుక్కుంటూ వస్తున్నారు అనేది కేటీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు. ఇప్పుడు హైడ్రా బాధితులు ఉన్నారు. మామూలుగా అయితే హైడ్రా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ప్రభుత్వం దగ్గరికి పోతారు. మాకు ఇబ్బంది అవుతుంది, ఇట్లా ఇదైంది, కూల్ చేస్తున్నారు, ఇట్లా జర ఆపుర్రి, అది చేయరు ఇది చేయరు అని. కానీ ప్రభుత్వమే చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి? స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి వస్తున్నారు. హైడ్రా విషయం చూసినాం మనం. లగచర్ల ఇష్యూ అయితే మనందరికీ తెలుసు. ఫార్మా కోసం భూములు తీసుకొని లగచర్ల ఊర్లో ఉన్న జనంతోని ఎట్లా బిహేవ్ చేసిర్రు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించడంలో, దాంతోపాటు ఎన్హెచ్ఆర్సీ దగ్గర వరకు కూడా వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ వాయిస్ని వినిపించడంలో ఖచ్చితంగా కేటీఆర్ పాత్ర ఉంది. ఇది చెప్పుకోవాల్సిన నిజం. ఎన్హెచ్ఆర్సీ మొన్న ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. నిజమే, వీళ్ళ మీద అర్ధరాత్రిలో అరాచకం జరిగింది నిజమే అనేది ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. చూసినాం మనందరం కూడా ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా. అట్లా ఒక్కటి కాదు, 2 కాదు, ప్రభుత్వం చేస్తాము అని చెప్పి, ఇస్తాము అని చెప్పినటువంటి 6 గ్యారంటీల అమలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇంకా డే టు డే జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు భూములకు సంబంధించింది హెచ్సియు ఎంత పెద్ద ఇష్యూ మనందరికీ తెలుసు. ఆ విద్యార్థులందరికీ అండగా నిలబడడం కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించిన విద్యార్థులు వచ్చినప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు. అట్లా ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం తెలంగాణ భవన్కి పోదాం, తెలంగాణ భవన్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి చెప్పుకుంటే మనకి సమస్య సాల్వ్ అవుతుంది అనేలాగా ఈ 16 నెలలలో కనిపిస్తుంది మనకు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీ రజతోత్సవ సభ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ 15-16 నెలలలో జరిగినటువంటి అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి, ప్రభుత్వాల్ని ప్రజల తరపున, ప్రజల గొంతుగా నిలబడి మా తరపున ప్రశ్నిస్తున్నాడు అనేది ఇవాళ తెలంగాణ జనం మాట్లాడుకుంటున్నారు. రజతోత్సవ సభ తర్వాత ఇవాళ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఎక్కడ చూసినా పార్టీకి సంబంధించిన 2-3 లీడర్లు ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే వాళ్ళకందరికీ తెలుసు ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి పార్టీ సభ పెట్టాలి అని అనుకున్న రోజు నుంచి ఎట్లా సభ ఏర్పాట్ల మీద వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ కావచ్చు, ఇంకొకటి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి లీడర్లకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకు తోయకపోతే ఈయనకి చెప్తే ఇట్లా చెయ్యిర్రి అట్లా చెయ్యిర్రి అని చెప్పుడు, అట్లా చెప్పి ఆ సభని మొత్తం సక్సెస్ చేయడంలో కేటీఆర్ పాత్ర ఉంది.
కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కీ రోల్లో పోషించిండు. నిజంగా రజతోత్సవ సభ అనేటువంటిది అది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో ఇంత పెద్ద ఎత్తున భారీ సభను పార్టీ చరిత్రలోనే అతిపెద్ద సభ ఇంత సక్సెస్ కావడం వెనకాల అన్డౌటెడ్లీ కేటీఆర్ ఉన్నాడు. ఖచ్చితంగా కేటీఆర్ కృషిని, సభ గురించి ఎంత చర్చ జరుగుతుందో కేటీఆర్ గురించి కూడా మనం అంత చెప్పుకోవాల్సి ఉంది అనేది ఇవాళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.